హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగా నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే ప్రీతి శరత్చంద్ర మీద ప్రీతికి ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం తన మనసు ఏ విధంగానూ శరత్చంద్రను అంగీకరించకుండా ఉన్నటువంటి స్థితిలో డైవర్స్కు తను అప్లై చేయడం, శరత్చంద్రను కూడా సంతకాలు పెట్టమని చెప్పడం, శరత్చంద్ర మహీధర్ రావు గారి దగ్గరికి రావడం, వచ్చిన తర్వాత మాట్లాడడం. సరే, ప్రీతికి ఇష్టమైన తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రీతి ఇష్ట ప్రకారమే ఆ డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయడం, చేసిన దాంతో పాటుగా ఒక ఉత్తరం శరత్చంద్ర రాయడం, ఆ ఉత్తరాన్ని మొదట ప్రీతి చదవడానికి తన మనసు అంగీకరించకపోవడం, పదే పదే చూస్తుండడం వల్ల సరే విషయం ఏముందో ఒకసారి చదువుదాము అని దాన్ని నిన్నటి వరకు ఆ ఉత్తరాన్ని చదవడం జరిగిందండి. ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ప్రీతి ఉత్తరం చదవడం పూర్తి చేసింది. ఉత్తరం తీసి టేబుల్ మీద పెట్టింది. వెనక్కి వాలి ఆలోచనగా కూర్చుండిపోయింది. శరత్ వ్రాసిన సుదీర్ఘమైన ఉత్తరం ప్రీతి మనసులో రకరకాల ఆలోచనలను రేకెత్తింపచేసింది. శరత్ తాను నిర్దోషినన్నట్టు చాలా వివరంగా ఆ ఉత్తరం రాశాడు. తప్పు చేసిన ఏ మనిషి అయినా తాను నిర్దోషినే అంటాడు, తనని తాను మభ్యపెట్టుకుంటాడు. ప్రీతి శరత్ మోసం చేశాడనే భావన ఎంత వద్దనుకున్నా కూడా తన మనసులోంచి తీసేసుకోలేకపోతుంది. ఆ రోజు ఉదయం ప్రీతి లేచి కాఫీ తాగుతుంది. హనుమయ్య పేపర్ తీసుకొచ్చాడు. యథాలాపంగా పేపర్ తిరగవేస్తున్న ప్రీతి ఒకచోట ఆగిపోయింది. అక్కడ శరత్చంద్ర ఫోటో వేసి ఉంది, అంటే పేపర్లో. క్రింద కాదంబరి కేసు గురించి వివరంగా వ్రాసి ఉంది. పెద్ద పెద్ద వాళ్ళ బెదిరింపులకి లొంగకుండా ఆత్మస్థైర్యంతో ఈ యువ న్యాయవాది కాదంబరి కేసులో ఎలా వాదించి నిందితులను అరెస్టు చేయించి శిక్ష పడేట్టు చేశాడో ఉంది. కాదంబరి తండ్రి శరత్చంద్రని న్యాయానికి మారుపేరు అని వర్ణించాడు. ఇలాంటి వ్యక్తులు సంఘంలో 100కి 10 మంది ఉన్నా మాలాంటి పేదవాళ్లకు న్యాయం చేకూరుతుంది అన్నాడు కాదంబరి తండ్రి. అలా వ్రాసి ఉంది. ఆయన శరత్చంద్ర ఔదార్యాన్ని, పట్టుదలని, కృషిని, ముఖ్యంగా సంఘంలో పెద్దవారుగా చెలామణి అయ్యే వ్యక్తులతో తలపడ్డ అతని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నాడు. అతనికి చేతులెత్తి నమస్కరించటం మినహా తను ఇంకేమీ చేయలేని పేదవాడినని అన్నాడు కాదంబరి తండ్రి. అదే పేజీలో మరో చోట శరత్చంద్ర ఫోటో వేసి ఉంది. శరత్చంద్ర తండ్రి ఒక హంతకుడు అని తెలిసింది. ఈ విషయం దాచిపెట్టి ధనవంతుడైన మహీధర్ రావు గారి అమ్మాయి ప్రీతిని మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఈ విషయం వెల్లడై అతని నిజస్వరూపం తెలియగానే మహీధర్ రావు గారు, ప్రీతి అతనిని బహిష్కరించారని, సంబంధ బాంధవ్యాలు రద్దు చేసుకున్నారని, ప్రీతి డైవర్స్కి ప్రయత్నం చేస్తోందని మరోపక్క ఉంది. దానికి డబ్బుగల యువతిని మోసం చేసి పెళ్ళి అనే శీర్షిక, అంటే శరత్చంద్ర గురించి ఒకవైపు ఏమో పట్టుదల ఉన్నటువంటి న్యాయవాది అని ఒక పక్కన శీర్షిక వేసి, రెండో పక్క శరత్చంద్రను ఒక దోషిలాగా నిలబెట్టడానికి వేసిన శీర్షిక పేరు ఎలా ఉంది అంటే దానికి డబ్బుగల యువతిని మోసంతో పెళ్ళి అనే శీర్షిక పెట్టి వేశారు. శరత్చంద్రతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా అతని అసలు స్వరూపం ఇది సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. కాదంబరి కేసు అతని గుణగణాలని పొగిడితే, ఇంకో వార్త అతని వక్ర స్వభావం గల వ్యక్తిగా చిత్రిస్తున్నట్టు తెలియజేస్తోంది. పేరు ప్రతిష్టలతో ఉన్న ప్రమాదం ఇదే. ఏ ఉన్నవారి ఇంట్లో ఏ కాస్త జరిగినా పేపర్లకి వార్తలాగా ఎక్కుతాయి. మస్తకాలకి పుకార్లు పుంఖానుపుంఖాలుగా లభిస్తాయి. ప్రీతి ఆ పేపర్ని ప్రక్కన పడేసింది. అతని తండ్రి హంతకుడు. అదే వార్త అందరికీ బాహాటంగా తెలిసిపోయింది. ప్రీతి దానికి గాను అతన్ని వదిలేస్తున్నట్టు కూడా అర్థమైపోయింది. ప్రీతికి ఫోన్ కాల్స్ రాసాగాయి. ప్రీతి, నువ్వు చాలా మంచి పని చేశావు. పెళ్ళి అయినంత మాత్రాన విధవా అని తెలిస్తే కాపురం చేయాలని ఎక్కడా లేదు. నువ్వు భయపడలేదు. అతనికి చాలా చక్కగా గుణపాఠం నేర్పావు. అందరూ ఆడపిల్లలు నీలా ఉంటే ఎంత బాగుంటుంది కదూ అని ఒక ఆమె ప్రశ్నించింది. ప్రీతి, నువ్వు చాలా తప్పు పని చేశావు. ఎంతైనా అతను నీ భర్త.
భర్త ఏదైనా పొరపాటు పనిచేస్తే ఆ పొరపాటుని గుంభనంగా సరిదిద్ది కుటుంబ గౌరవం కాపాడుకోవాలి, కానీ ఇలా నడిబజారులో పడేయటం మంచి పని కాదమ్మా. ఆడపిల్ల అయిన నీకే ఇది చాలా నష్టం అని ఇంకొక ఆమె వ్రాసింది. అందరికీ ప్రీతిని గురించిన గుసగుసలు అధికమైనాయి. మధుమతి ఒక ఉత్తరం రాసింది. మధుమతి అంటే గుర్తుంది కదండి, వినోద్ వాళ్ళ సిస్టరు. అందులో ఇలా ఉంది: ప్రీతి, ఆ రోజున నన్ను వినోద్ని అంటే మధుమతిని వినోద్ని ఇద్దరిని మోసగాళ్ళని చీకొట్టావుగా. ఇప్పుడేమైంది? నువ్వు కావాలని వరించి చేసుకున్న ఆ శరత్చంద్ర నిన్ను ఏం ఉద్ధరించాడు? ప్రతి మనిషి తెలిసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. ఇది మనిషి బలహీనత అని తెలుసుకోవాలి. వినోద్ వట్టి అబద్ధాల కోరే, కానీ శరత్చంద్ర హంతకుడి కొడుకు. వినోద్ గురించి దగ్గరి వాళ్లకు తప్ప ఎవ్వరికీ ఏమీ తెలియదు. నీ భర్త గురించిన బండారం లోకమంతా వెల్లడయింది. తెలిసి మీ నాన్న ఒక హంతకుడి కొడుక్కి ఎలా ఇచ్చాడు నిన్ను? మీకు వంశగౌరవం చాలా ముఖ్యం కదా. ఓహో, శరత్చంద్ర మిమ్మల్ని మోసం చేశాడా? చిన్న చేప నోట్లోంచి తప్పించుకొని పెద్ద చేప నోట్లో చిక్కుకున్నామన్నమాట. ఇప్పటికైనా ఎవరి భవిష్యత్తులు ఎలా ఉంటాయో తెలుసుకోలేమని ఒప్పుకో. శరత్చంద్ర తండ్రి తాగుబోతు. అతనిని నిన్న ఒక క్లబ్లో చూశాను. అతనా ప్రీతి మామగారు అని అనిపించింది నాకు. ఈ జగన్నాథం మహీధర్ రావు గారి బియ్యం కూడా అయ్యో రాత. అక్కడ అందరూ ఇది చెప్పుకొని పడి నవ్వారనుకో. మమ్మల్ని అంటే వినోద్ని మధుమతిని ఆనాడు నవ్వుల పాలు చేసినందుకు నీకు తగిన శాస్తి జరిగింది ప్రీతి. నువ్వు గొప్పదానివి అని అనుకుంటావు. ఇప్పుడైనా నీ అహంకారం తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఇలా ఉత్తరం వ్రాయగలిగిన అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు నా మనసు చాలా శాంతిగా ఉంది సుమా. నా ఆనందం నీకు తెలియచేస్తే కానీ నాకు తృప్తి అనిపించదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు మధుమతి. అంటే మన సమయం బాగాలేనప్పుడు ప్రతి వాళ్లకు కూడా మనకు పడని వాళ్లకు మంచి అవకాశం దొరికినట్టుగా ఉంటుంది కదండి. నిత్య జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనకు ఎదురవుతుంటాయి అట్లాంటి సంఘటనలు. ప్రీతి ఆ ఉత్తరం చూసి ఆగ్రహంతో మండిపడలేదు. దాన్ని చించి ముక్కలు చేయలేదు. పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది ప్రీతికి. ఉత్తరంలో ఒక్క మాట కూడా తనకి పట్టనట్టు పక్కన పడేసింది. వీళ్ళందరికీ ఎంత ఆనందం! పండగ చేసుకున్నంత సంబరంగా ఉన్నారు. తన జీవితం ఇలా రభసైనందుకు అందరికీ ఆపుకోలేనంత సంతోషంగా ఉంది. కొందరు సానుభూతి నటిస్తున్నారు. కొంతమంది ముఖం చాటు చేసుకొని నవ్వుతున్నారు. వాళ్ళకి చాలా విందు భోజనం చేసినంత తృప్తిగా ఉంది. నేనేం చేశాను? ఒక్కరోజు కూడా వీళ్ళతో పన్నెత్తి మాట్లాడలేదు కదా. వీళ్ళకెందుకు ఇంత సంబరం అనుకోసాగింది ప్రీతి. అంతే, మనం ఎవ్వరి జోలికి వెళ్ళనంత మాత్రంలో మన గురించి ఎవరు పట్టించుకోరని కూడా మనం అనుకోలేము. మహీధర్ రావు గారు కూడా ఇలాంటి గాలి దుమారమే ఎదుర్కొంటున్నారు. ప్రీతి లక్ష్య పెట్టడం లేదు కాబట్టి బాధపడటం లేదు. ఆయన ఈ అవహేళనని తట్టుకోలేకపోతున్నారు. ఆయన ప్రీతికి వచ్చిన సంబంధాలు అనేకం తిరస్కరించారు. వాళ్ళంతా కలిసి ధ్వజమెత్తినట్టుగా హేళన చేస్తున్నారు. ప్రీతి చెప్పిన మాట వినదు. ఆయన బాధని ఒక్క చిరునవ్వుతో తిరస్కరింపచేస్తుంది. ఎవరో ఏదో అంటే మనకి బాధ ఎందుకు డాడీ? అయినా వాళ్ళేమీ లేని మాట అనడం లేదు కదా. మనం ఇంత ప్రయత్నం చేసి ఒక హంతకుడి కొడుక్కి అందలం అందించాం. ఇది బయటపడింది, చెప్పుకుంటున్నారు. దానికి బాధపడవలసిందేముంది డాడీ? ఉన్న విషయమే కదా. అవునమ్మా, ఏదీ లేదు. కన్న కూతురు గురించి అందరూ నవ్వుకుంటుంటే మనకేమిటి అని పట్టించుకోకుండా ఉండాలి. అదేగా నువ్వు చెప్పేది. బయటకి ముఖం చూపించలేకపోతున్నాను. ఇంటికి వచ్చి పిలిచి మరీ నన్ను అడుగుతున్నారమ్మా. రకరకాలుగా నీ గురించి అంటున్నారమ్మా. అయినా నేను బాధపడకూడదు కదా. అవునులేమ్మా, నీకెలా తెలుస్తుంది నా బాధ? నువ్వు తల్లివి కాలేదుగా అమ్మా. ఇంకా
ప్రాణంగా పెంచిన పిల్లల్ని ఎవరైనా అనవసరంగా అంటే వాళ్ళని ఎంత చంపాలని అనిపిస్తుందో ఇప్పుడు నీకు తెలియదు తల్లి. గుండెల్లో వేదన పొంగుని అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుండె మీద చేయి వేసి రాసుకుంటూ అన్నారు మహీధర్రావు గారు. ఆ సాయంత్రం ప్రీతి కరుణాసేవా కేంద్రం నుంచి బయటకు వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో స్టీరింగ్ దగ్గర వత్సల్ ఉన్నాడు. రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు డోర్ తెరుస్తూ. వద్దు, ప్రీతి తిరస్కరించింది. రండి, ఈరోజు ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు అన్నీ స్ట్రైక్ చేస్తున్నాయి. ప్రీతి రోడ్డు వైపు చూసింది. అవును, ఎప్పుడు అక్కడ ఆటోలు, ట్యాక్సీలు ఉండేవి ఒక్కటి కూడా లేవేంటి? ప్రీతి వచ్చి కూర్చుంది. వత్సల్ డ్రైవ్ చేయసాగాడు. చీకటి పడింది. వీధుల్లో దీపాలు వెలిగాయి. బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు లేకపోవడం వల్ల రోడ్లు ఖాళీగా ఉన్నాయి. షాపులు కూడా అట్టే జనం లేకుండా ఉన్నాయి. ప్రీతి వీధుల్లో కనిపిస్తున్న దుకాణాల వైపు చూస్తూ కూర్చుంది. కరుణా సేవా కేంద్రం ఎలా ఉంది? డ్రైవ్ చేస్తూ అడిగాడు వత్సల్. బాగుంది, అక్కడికి వెళ్తే అధోలోకం అయిపోతుంది. మీరు చాలా చిక్కిపోయినట్టున్నారు. ప్రీతి పెదవుల మీద తెచ్చి పెట్టుకున్న చిరునవ్వు నవ్వింది. కాస్త ఆగి అతను అన్నాడు, మీరేం చేశారో తెలుసా? ఏం చేశాను? వటవృక్షంలా గుబురుగా దట్టంగా శాఖోపశాఖలుగా ఎదగాల్సిన శరత్చంద్ర భవిష్యత్తుని కూకటి వేళ్లతో పెకిలించేశారు. చెట్టు మీద ఎన్నో పిట్టలకి గూళ్ళు కట్టుకునే ఆశ్రయం దొరికినట్టుగా శరత్చంద్ర నీడలో ఎంతోమంది అభాగ్యులకి న్యాయం కలగాల్సింది మీ మూలంగా పోయింది. కొన్ని కుటుంబాల మనశ్శాంతిని మీరు బలిగొన్నారు. ప్రీతి తల తిప్పి అతని వైపు తీక్షణంగా చూసింది. మళ్ళీ ముఖం తిప్పుకుని బజారు వైపు చూడసాగింది. మీరు శరత్చంద్రకి ఆలంబనాయి అతను అందరికీ మంచి చేస్తుంటే అది పంచుకుని అతని భార్యగా గౌరవం పొందాల్సింది పోయి అతని పేరుని నేలపాలు చేశారు. అతని పేరు ప్రతిష్టలని నేలపాలు చేశారు. వత్సల్, నా స్వవిషయాలు మీరు మాట్లాడకండి. మాట్లాడే అధికారం నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? నాకు మీరు బాగా తెలుసు. మీరంటే నాకు ఎనలేని అభిమానం ఉంది. శరత్ కూడా తెలుసు. అతను బాగా పరిచయం కాకముందు అతనంటే ఒక రకమైన ఈర్ష్య ఉండేది నాకు. కాదంబరి పుణ్యమా అని ఆ కేసు మూలంగా నేను శరత్కి దగ్గర అయ్యాను. అతని వ్యక్తిత్వం అర్థమైన తర్వాత అతనే మీకు తగిన భర్త అని నాకు అనిపించింది. అంతకుముందు నా మనసులో ఉన్న చిన్న అశాంతి నామరూపాలు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ వ్యక్తిని జీవితంలో పొందాలంటే మనం ముందు మన అర్హత ఏమిటని ప్రశ్నించుకోవాలి. ప్రీతి మిమ్మల్ని చేసుకున్న శరతు అదృష్టవంతుడు అని లోకమంతా అంటుంది. కానీ శరత్ లాంటి భర్తని పొందిన మీరు ఎక్కువ అదృష్టవంతులని నేనంటాను. మీ కాపురం చూసి ముచ్చటపడ్డాను. మీ దంపతులకి దగ్గరి మిత్రుడిని అయ్యాను. శరత్ వైపు మిమ్మల్ని నిలదీయవలసిన అవసరం నాకు తప్పకుండా ఉంది. ఇది అనవసర జోక్యం అని నేను అనుకోను. ప్రీతి ముఖం ఎర్రబడింది. బలవంతంగా ఆ ఉపన్యాసం వింటున్న దానిలా కూర్చుంది. ప్రీతి, శరత్చంద్రని మీరు వదిలేస్తున్నారు కదా, అతను చేసిన తప్పేంటి? అతని తండ్రి హంతకుడు అవ్వడం అతని నేరం కాదు కదా. నేను దిగేయనా? ప్రీతి డోర్ హ్యాండిల్ తిప్పింది. అరెరే! అతను సడన్ బ్రేక్తో కారు ఆపాడు. ప్రీతి గభాల్న డోరు తెరుచుకుని దిగేసింది కారులోంచి. అతనితో వెళ్తున్నానని చెప్పనైనా చెప్పకుండా నడిచి వెళ్ళిపోసాగింది. ప్రీతి, వత్సల్ వెనుక నుంచి పిలిచాడు. ప్రీతి పలకలేదు. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడనే లేదు. చకచకా నడిచి వెళ్ళిపోతూనే ఉంది. బాప్రే! వత్సల్ భుజాలు ఒక్కసారిగా కుదించాడు. ప్రీతి ఇంటికి వచ్చింది. బ్యాగు టేబుల్ మీద పడేసి మంచం మీద పడి దిండులో తలదాచుకుంది. అందరూ అదే మాట. శరతేం తప్పు చేశాడు? శరతేం తప్పు చేశాడు? వత్సలేమంటున్నాడు? వటవృక్షంలా గుబురుగా దట్టంగా శాఖోపశాఖలుగా ఎదగాల్సిన అతని భవిష్యత్తుని కూకటి వేళ్లతో నేను తెంపేశానా? ఎలాంటి నింద వేశాడు నా పైన? ప్రీతిని ఈ మాటలు వాడి శూలాల్లా అంటే బాగా పదునైనటువంటి శూలాల్లా బాణాల్లాగా గుచ్చి మనసును బాధించసాగాయి. ప్రీతి చేతి వేళ్ళు దిండుని కుచ్చి పట్టుకున్నాయి. అబ్బా, బాధ, భరించలేని బాధ. ప్రీతి పళ్ళు బిగుబుట్టి ఏడుపు రాకుండా ఆపుకోసాగింది. ఆ రాత్రి ప్రీతికి కలత నిద్రగా ఉంది. కళ్ళ ముందు ఏదో మంట కనిపిస్తుంది. ఏమిటది? ఎక్కడ? ఏమిటా మంట? గదంతా వ్యాపిస్తుందా? ఎవరో లేచిరా, త్వరగారా అని తలుపు దడదడలాడిస్తూ పిలుస్తున్నారు.
ప్రీతి మంచం మీద ఉలికిపాటుగా లేచి కూర్చుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, త్వరగా రండి, లేచి రండి. హనుమయ్య తలుపు దడదడలాడిస్తూ పిలుస్తున్నాడు. ప్రీతికి ఒక్క నిమిషం ఆ పిలుపు కలో నిజమో అర్థం కాలేదు. అమ్మాయి గారు, నాన్నగారు పిలుస్తున్నారండి, త్వరగా రండి, హనుమయ్య చెబుతూనే తలుపు తడుతున్నాడు. ప్రీతి గభాల్న మంచం దిగి ఉరికినట్టుగా వచ్చి తలుపు తీసింది. ఏమిటి హనుమయ్య, నాన్నగారు సరిగ్గా లేరండి, ఏమిటో బాధపడుతున్నారు, మిమ్మల్ని నిద్రపోకుండా ఉంటే తీసుకురమ్మన్నారు, మీరు నిద్రపోయినట్టున్నారు, నాకే భయం వేసి లేపాను, పద అంది ప్రీతి. ఇద్దరు వడివడిగా మహీధర్ రావు గారి గదిలోకి వచ్చారు. అక్కడ ఆయన మంచానికి జారగిలబడి కూర్చున్నారు. కుడి చేతితో ఎడమవైపు రాసుకుంటున్నాడు. ముఖం నిండా చెమటలు పోస్తున్నాయి. డాడీ, ప్రీతి ఆదుర్దాగా వెళ్ళింది. ఎడమ చెయ్యి పీకేస్తోందమ్మా, నాకేమిటో పూర్తిగా ఊపిరి ఆడటం లేదు, ప్రొద్దుపోయి టిఫిన్ తిన్నాను, అది అరగలేదేమో, నిద్ర రావటం లేదు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను డాడీ అంటూ పరిగెత్తుకు వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసింది ప్రీతి. డాక్టర్ గోపాలకృష్ణ ఈ మధ్యనే పరిచయం అయ్యాడు, ఆయన వస్తున్నా అన్నాడు. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చి మంచం మీద ఆయన పక్కన కూర్చుంది. ఆయన నుదుటన పట్టిన చెమట తుడుస్తూ డాక్టర్ గారు ఇప్పుడే వస్తానన్నారు డాడీ అంది. చాలా బాధగా ఉందమ్మా, ఏమిటో తెలియటం లేదు, ఆయన ఆరాటంగా అన్నారు. ప్రీతి లేచి ఆయనకి తలవైపు వచ్చి కూర్చొని ఆయనకి దగ్గరగా కూర్చుంది. ఆయన తల ప్రీతి ఒడిలో ఆనింది. ప్రీతి తలుపులు వేసి ఉన్నాయా అన్నారు. ప్రీతి తలుపులు వేసి ఉన్నాయా అన్నారు. మీరు విశ్రాంతి తీసుకోండి డాడీ, శరత్కి కబురు చేయమ్మా, నేను హాస్పిటల్కి వెళితే ఒక్కదానివే నువ్వు ఉండకు, మీరు మాట్లాడకండి డాడీ అంది. ఆయన ప్రీతి ఒడిలో తల ఆనించి అలాగే ఉన్నారు. ఆయనలో ఆరాటం తగ్గింది. సొమ్మసిల్లినట్టుగా ఉండిపోయారు. హనుమయ్య కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు. డాక్టర్ గారు ఇంకా రాలేదేమిటమ్మా అంటుంటే ప్రీతి మాట్లాడకు అన్నట్టు పెదవుల మీద వేలు పెట్టి సైగ చేసి చూపించింది. తండ్రికి కాస్త నిద్ర పట్టింది. ఆయన ఆరాటం తగ్గి కదలకుండా పడుకున్నారు. అదిగో కారు హారన్ వినిపించింది. డాక్టర్ గారు వచ్చేశారు అంటూ హనుమయ్య అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చాడు. 10 నిమిషాల్లో డాక్టర్ గారు హనుమయ్యతో కలిసి ఆ గదిలోకి వచ్చారు. ఆయన వచ్చి పరీక్ష చేస్తుంటే ఇప్పటి వరకు చాలా బాధగా అన్నారు, ఇప్పుడే కాస్త నిద్ర పట్టినట్టుంది అంది ప్రీతి. ఆయన ప్రీతి ఒడిలో నుంచి ఆయనని సరిగ్గా పడుకోబెట్టి స్టెథోస్కోప్తో పరీక్ష చేయసాగాడు. ఒక్క క్షణం తర్వాత నుదురు చిట్లించి ముందుకు వంగాడు. డాక్టర్ ఆయనని కనురెప్పలు లాగి చూశాడు. లేచి మళ్ళీ స్టెథోస్కోప్తో పరీక్ష చేశాడు. రావు గారు అని కదిపాడు. 2 సార్లు పిలిచాడు. మహీధర్ రావు గారు కదా, కాబట్టి రావు గారు అని గట్టిగా పిలిచి 2 సార్లు కదిపాడు. ఆయన మహీధర్ రావు గారు పలకలేదు. పక్కకు తిరిగి హనుమయ్యతో ఇక్కడ ఇంకా ఎవరు పెద్దవాళ్ళు లేరా అని అడిగాడు. ఎందుకు బాబు, ఈ ఇంట్లో అయ్యగారి తర్వాత నేనే పెద్దవాడిని, అంటే మహీధర్ రావు గారి తర్వాత ఈ హనుమయ్యనే పెద్దవాడు, నేనే పెద్దవాడిని అన్నాడు. డాక్టర్ ఏమైంది, డాడీ పలకరేం, ప్రీతి కంగారుగా అడిగింది. ఆయన డాక్టర్ చెప్పలేనట్టు నీళ్లు నమినాడు. హనుమయ్య అక్కడి నుంచి తూనిగల పరిగెత్తాడు. ప్రీతి తండ్రిని పట్టుకుని కుదిపింది. డాడీ డాడీ లేవండి, పలకండి, నాకు భయం వేస్తుంది డాడీ. ఒక్కసారి పలకండి. ఆయనని కుదుపుతుంటేనే ప్రీతికి అర్థమైపోయింది. డాక్టర్ ఏమిటిది, అయోమయంగా ఆయన వైపు చూసింది. నేను వచ్చేసరికి ఆలస్యమైంది, హార్ట్ అటాక్. అతను ఆ మాటలని నమిలినట్టుగా మెల్లగా చెప్పలేనట్టుగా చెప్పాడు. ప్రీతి కళ్ళు పత్తికాయల్లా అయిపోయాయి. ఆ కళ్ళలో నమ్మలేనంత దిగ్భ్రాంతి, అంతులేని భయం పొంగుకొని వచ్చాయి. నో అర్చింది. మీ బంధువులు ఎవరో చెబుతారా, ఫోన్ చేస్తాను అంటున్నాడు అతను. ప్రీతికి ఆ మాటలేవి వినిపించడం లేదు. డాడీ అంటూ తండ్రి మీద పడి ఒక్కసారిగా బావురుమంది. ప్రీతి ఏడుస్తూనే ఉంది. ఎంతసేపు అయిందో టైం తెలియలేదు. కొద్దిసేపటికి ఆ గది మెల్లగా మనుషుల రాకతో సందడిగా అయిపోయింది. మరి కాసేపటికి ఆ గది, ఆ ఇల్లు జనంతో నిండిపోయింది. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో అంటున్నారు. ప్రీతికి వినిపించటం లేదు. నన్ను వదిలేసి ఎలా వెళ్ళావు డాడీ? నువ్వు లేకుండా నేను ఉండలేను.
నాకెవ్వరున్నారు? నాకెవ్వరూ లేరు. ప్రీతి ఏడుపుతో ఆ గది అతి విషాదంగా ప్రతిధ్వనించింది. కొంతసేపటికి ప్రీతిని ఎవరో భుజాలు పట్టుకుని లేవదీశారు. ప్రీతి తలెత్తి చూసింది. ఎదురుగా శరత్చంద్ర నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే బావురుమంది. డాడీ! ప్రీతి ఏదో చెప్పబోతుంటే అతను ఆపాడు. మరుక్షణంలో అతని చేతులు ప్రీతిని దగ్గరకు తీసుకున్నాయి. గాఢ పరిశ్రమంలో బంధించాయి. అతను నోరు విప్పి ఏమీ మాట్లాడలేదు. అతని చెయ్యి ప్రీతి తలని నిమిరింది. అతని స్పర్శ చిన్నపిల్లని తల్లి సముదాయించినట్టుగా సముదాయించింది. కొద్దిసేపటికి అతను ప్రీతిని నడుం చుట్టూ చేయి వేసి బలవంతంగా అక్కడి నుంచి అవతల గదిలోకి తీసుకువెళ్ళాడు శరత్చంద్ర. అక్కడ కుర్చీలో కూర్చోబెట్టాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి ప్రీతి కంఠం బొంగురుపోయింది. అతను వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ప్రీతికి ఇచ్చాడు. ప్రీతి తలెత్తి అతని వైపు చూసింది. కన్నీళ్ల చారికలు కట్టగా ఏడుపుతో ఉబ్బిన ముఖం నిస్సహాయంగా అతని వైపు చూసింది. డాడీ అంటూనే బావురుమంది. అతను ఉవ్వెత్తుగా వచ్చిన ఏడుపు కెరటం తగ్గే వరకు ఓపికగా వేచి చూశాడు. ఆ తర్వాత నిశ్శబ్దంగా మంచినీళ్ల గ్లాసు ప్రీతి నోటికి పట్టి తానే తాగించాడు. ఇంతలో ఎవరో శరత్చంద్రని పిలిచారు. అతను వత్సల్ని పిలిచి తీసుకువచ్చి అతనికి ప్రీతిని అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రీతి, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి వాళ్ళ జీవితంలో ఈ సంఘటనలు తప్పవు. ఆయన అదృష్టవంతులు. పోతున్నట్టు తెలియకుండా పోయారు. మనిషికి చచ్చిపోతున్నానని అని తెలియటం కంటే మహానరకం ఇంకేది ఉండదేమో అంటూ అనునయించాడు. ప్రీతి అలాగే కూర్చుండిపోయింది. శరత్చంద్ర ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ పరిస్థితిని అంతటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మహీధర్ రావు గారికి, ముఖ్యమైన వ్యాపార భాగస్వాములకి ఫోన్లు చేశాడు. పినాకపాణి గారికి మెడ్రాస్కి ఫోన్ చేసి చెప్పాడు. తెల్లవారింది. శవదహనానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ శరత్చంద్రనే ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూతురికి అల్లుడికి చెడిందని అన్నారుగా, ఇద్దరు బాగానే ఉన్నారే అని ఒకరు, అదంతా ఒక నాటకం, ఈ ఉన్న వాళ్ళ భాగోతం అంతే అంటూ ఇంకొకరు రకరకాలుగా చేస్తున్న వ్యాఖ్యానాలు అతని చెవిలో పడుతూనే ఉన్నాయి. అంతే కదండి, వాళ్ళ బాధలో వాళ్ళుంటే, బాధ వచ్చిన వాళ్ళ బాధలో వాళ్ళుంటే బయట వచ్చిన వాళ్ళకి ఏం తోచక నోటికొచ్చింది వాగేస్తూనే ఉంటారు. అది మన లోక సహజం అన్నమాట. ఆ సాయంత్రం పినాకపాణి దమయంతి వచ్చారు. పినాకపాణి వస్తూనే ప్రీతిని ఓదార్చాల్సింది పోయి ఆమెను పట్టుకొని తనే ఏడ్చేశాడు. స్నేహితం కదా. ప్రీతి ఆయనకి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. ఆయన కంగు తిన్నట్టుగా చూడటం ఆమెకి అదే మొదటిసారి. నేను కలలో కూడా అనుకోలేదు. ఎంత హఠాత్తుగా కళ్ళ ముందు నుంచి మాయమైపోయాడు. ఈ మాటనే 10 సార్లు అనుకోసాగారు పినాకపాణి గారు. వత్సల్ మాత్రం ప్రీతితో ఆయన మీ చేతిలో పోయారు. అంతకంటే మనశ్శాంతి ఆయనకి ఇంకేమీ ఉండదు. మీరు రాజీ పడినట్టయితే ఆయన ఇంకా కొన్ని రోజులు బ్రతికేవారేమో. నేను ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా బాధ దిగమింగుతున్నట్టుగా నాకు కనిపించారు అన్నాడు. పినాకపాణి దమయంతి కూడా అదే అన్నారు. ప్రీతి ఈ మాట భరించలేకపోతుంది. 10 రోజులు జరగవలసిన కర్మకాండలతో సలక్షణంగా ముగిసినాయి. వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. పినాకపాణి దమయంతి కూడా రాత్రి వెళ్ళిపోయారు. దమయంతి వెళ్ళేటప్పుడు ప్రీతిని కొద్ది రోజులు తన దగ్గర ఉండమని మరీ అడిగింది. అసలు ఇప్పుడే తీసుకెళ్తానని అనుకుంది. కానీ ప్రీతి వినలేదు. రానని మొండిగా తిరస్కరించింది. ఇప్పుడే తీసుకెళ్తానని అంది. కానీ ప్రీతి వినలేదు. రానని మొండిగా తిరస్కరించింది. పినాకపాణి గారు కూడా వెళ్ళిపోవడంతో ఆ సాయంత్రం అతి నిశ్శబ్దంగా అయిపోయింది ప్రీతి వాళ్ళ ఇల్లు. ప్రీతి ఒంటరిగా కూర్చొని ఉంది. హనుమయ్య వచ్చాడు. అమ్మాయి గారు, అల్లుడు గారు మీకు ఉత్తరం ఇవ్వమన్నారు అంటూ ఒక కాగితం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆమె అది తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది. ప్రీతి, ఆ రోజు రాత్రి హనుమయ్య పరిగెత్తుకు వచ్చి డాడీ పోయారని చెప్పగానే వచ్చేశాను. డాడీ పోయిన ఆపద సమయంలో నారాక ఇక్కడ చాలా అవసరం అని నాకు అనిపించింది. నీకు కలిగిన కష్టంలో ఆదుకోవటం నా ధర్మం అని అనిపించింది. ఇంకొక వ్యక్తి నీకు దగ్గర వారెవరైనా ఇక్కడ ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. నీ ఉన్న దగ్గరికి నేను వచ్చేవాడిని కాదు. ఆ క్షణంలో నువ్వు నా దగ్గరగా వచ్చావు. నా మాటలతో నా చేతలతో సేద తీరావు. అది నీ ఒంటి మీద తెలివి ఉండి చేస్తున్న పని కాదని నాకు తెలుసు.
ఈ 10 రోజుల్లో నువ్వు కాస్త కోలుకుంటావని, ఇంక నీకు ఎవరి సాయం అవసరం లేదని నాకు అర్థమైంది. నిన్ను అడగకుండా, నీ అనుమతి తీసుకోకుండా ఈ 10 రోజులు ఇక్కడ జరగాల్సిన తతంగాలకి కావలసిన ఏర్పాట్లు చూసే బాధ్యత నా నెత్తిన వేసుకున్నాను. నా పని పూర్తి అయ్యింది. నేను వెళ్తున్నాను. వెళ్లే ముందు ఆఖరిసారిగా మళ్ళీ ఒక్క మాట అడుగుతున్నాను. డాడీ కూడా లేరు. నేను డబ్బు మీద ఆశపడి మోసం చేశాను అని కదా నీ ఆరోపణ. ఇప్పుడు నీకున్న ఆస్తి అంతా నువ్వు చిల్లి గవ్వ తీసుకోకుండా ఉండే ఏర్పాటు పినాకపాణి గారి ద్వారా చేయిస్తాను. నువ్వు నా దగ్గరికి రా. 1 సంవత్సరం నాతో కలిసి ఉండు. అప్పుడు కూడా నీ మనసులో అపోహ మారకపోతే నువ్వు శాశ్వతంగా నా నుంచి విడిపోదువు కానీ ప్రీతి, నీ కోసం, నా కోసం, మనిద్దరి కోసం ఈ ఒక ప్రయత్నం ఆఖరిసారిగా చెయ్యమని వేడుకుంటున్నాను. ఇది నా అభ్యర్థన. ఆ పైన నీ ఇష్టం. నేను నీకు ఏదైనా కష్టం కలిగించినట్టయితే క్షమించమని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు శరత్. ఉత్తరం చదవడం పూర్తి అవ్వగానే ప్రీతి గుండెని చీల్చుకొని వస్తున్నట్టుగా గాఢమైన నిట్టూర్పు విడిచింది. తండ్రి పోయినప్పుడు అడగకుండా వచ్చి అతను చేసిన సాయం తన జన్మలో మర్చిపోలేదేమో. ప్రీతి ఆ ఉత్తరాన్ని చేతులతో మడతలు పెట్టి విప్పుతూ ఆలోచనగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్చి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్చి సాహిత్య ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మార్చి సాహిత్య ఛానల్.